జగన్ హయాంలో జరిగిన కొన్ని సంఘటనలను ఎప్పటికీ మర్చిపోలేం. ముఖ్యంగా టీడీపీ జనసేన నేతలపై దాడులు, అలాగే చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి నాడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, అలాగే సుదీర్ఘకాలం పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇంటిపైనే నాడు వైసీపీ అల్లరి మూకలు దాడికి తెగబడ్డంతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘటన వెనుక సూత్రధారి, పాత్రధారిగా వైసీపీ కీలక నేత జోగి రమేష్ టీడీపీ హిట్ లిస్టులోకి ఎక్కారు. లోకేష్ రెడ్ బుక్లో కూడా మొదటి వరుసలో ఉండే పేరు జోగి రమేష్. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక తప్పదన్నట్లు జగన్ హయాంలో అధికారం అండచూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఇష్టారీతిగా చెలరేగి ఎదురు లేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి సర్కారు వచ్చాక చిక్కుల్లో పడ్డారు. జోగి రమేష్ అంటే ఏపీ రాజకీయాల్లో తెలియని వారుండరు. జగన్ హయాంలో జోగి రమేష్ ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురువిందగించ సామెతలా తాను ఓవైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ అప్పట్లో అధికారం అండతో పాల్పడిన అక్రమాలకు, దౌర్జన్యాలకు అధికారం పోయాక మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. ఉండవల్లిలోని కరకట్టను ఆనుకుని ఉన్న చంద్రబాబు నివాసంపై పెద్ద యుద్ధాన్ని ఎదుర్కొనే తరహాలో పదుల సంఖ్యలో కార్లలో పెనమలూరు నియోజకవర్గం నుంచి బయలుదేరిన జోగి రమేష్ అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించారు. అప్పటి సీఎం జగన్ను టీడీపీ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర వ్యాఖ్యలతో విమర్శించారని, దీనికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నది అప్పట్లో జోగి రమేష్ డిమాండ్. అయితే జోగి రమేష్ వ్యాఖ్యలను చంద్రబాబు పట్టించుకోలేదు. దీంతో జోగి రమేష్ నేరుగా పదుల సంఖ్యలో కార్లలో వెళ్లి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారు. అయితే స్థానిక రైతులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పాటు అధికారులు కూడా రంగంలోకి దిగడంతో జోగి వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఈ విషయంపై చంద్రబాబుతో చర్చించేందుకు మాత్రమే వెళ్లా అంటూ జోగి యూటర్న్ తీసుకున్నారు. కాగా వైసీపీ హయాంలోనే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కానీ అప్పట్లో జగన్ సీఎంగా ఉండడంతో ఆ కేసు అలానే ఉండిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును సిఐడికి అప్పగించారు. ఇప్పటికే 3 సార్లు సిఐడి విచారణకు హాజరైన జోగి రమేష్ కేసు నమోదైన తర్వాత రాజకీయాలకు కూడా దూరమయ్యారు. ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నారు. అప్పట్లో తీవ్రమైన పదజాలంతో చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్పై జోగి రమేష్ కామెంట్లు చేసేవారు. స్టేజ్పై జగన్ ఉంటే చాలు ఆయన మెప్పు పొందడానికి రెచ్చిపోయి విమర్శలు చేసేవారు. జుగుప్స కలిగేలా అరై ఒరై అంటూ మాట్లాడేవాడు. కూటమి హిట్ లిస్టులో ఉన్న జోగి రమేష్కు విచారణ ముందుకు సాగితే మాత్రం మున్ముందు మరిన్ని చిక్కులు తప్పినట్లే కనిపిస్తోంది. కూటమి హిట్ లిస్టులో ఉన్న జోగి రమేష్కు విచారణ ముందుకు సాగితే మాత్రం మున్ముందు మరిన్ని చిక్కులు తప్పనట్లే కనిపిస్తోంది.